అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ 2024-25 రబీ సీజన్లో ఎవరైనా రైతులు పంటలు వేసి ఉంటే ఖచ్చితంగా పంట నమోదు అనేది కంపల్సరీ చేయించుకోవాలి. పంట నమోదు పూర్తయిన తర్వాత మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి అయితే కనుక అప్లై చేసుకోవాలి. అంటే కనుక ఈ పంట నమోదు కార్యక్రమం అనేది ఏ విధంగా చేసుకోవాలి, టూ వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా మీరు పంట నమోదు పూర్తయిన తర్వాతనే మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి అయితే అప్లై చేసుకోవాలి. అంటే మీరు ఈ పంట నమోదు కార్యక్రమం అనేది ఏ విధంగా చేయించుకోవాలి అని చెప్పేసి నేను వీడియోలో క్లారిటీ చెప్తాను. ఫస్ట్గా మీకు స్క్రీన్ పైన ఒక అప్లికేషన్ ఇస్తా. మీరు ఎవరైనా కానీ పంట నమోదు చేయించుకోవాలంటే మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాలంటే పంట నమోదు అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను వీడియోలో చెప్పిన విధంగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసుకోండి. ఫస్ట్గా వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ స్క్రీన్ పైన ఇచ్చి వచ్చా చూడండి. ఇక్కడ రైతుల వివరాలు అనేది రైతు పేరు, దాని తర్వాత వచ్చేసి తండ్రి లేక భర్త పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి పట్టాదారుడా లేకుంటే కౌలుదారుడా, అంటే కనుక పట్టాదారుడు అయితే కనుక సొంత భూమి కలిగిన వాళ్ళకి వచ్చేసి పట్టాదారుడు అనేది, కౌలుకు తీసుకునే వాళ్ళు వచ్చేసి కౌలుదారుడు అని చెప్పేసి రాయడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు, గ్రామము, రెవెన్యూ రెవెన్యూ గ్రామం అంటే కనుక గ్రామం వచ్చేసి సొంత ఊరు వస్తుంది. రెవెన్యూ గ్రామం అంటే కనుక పొలము ఏ ఊర్లో ఉంటే ఆ ఊరి పేరు అయితే రాయడం జరుగుతుంది. ఓకేనా. పొలం ఇంకొక ఊర్లో ఉంటే కనుక ఆ ఊరి పేరు రాయాలి. సొంత ఊరి పేరు వచ్చేసి గ్రామం పేరు రాయాలి. రెవెన్యూ గ్రామం వచ్చేసి పొలం ఏ గ్రామంలో ఉంటుందో ఆ గ్రామం పేరు రాయాలి. ఓకేనా. దాని తర్వాత కింద వచ్చేసి భూమి మరియు పంట వివరాలు అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ వచ్చేసి ఖాతా నెంబరు, అంటే పట్టాదారుని పాస్బుక్ ఖాతా నెంబరు. పాస్బుక్లో ఫస్ట్లోనే ఫోటో పక్కలోనే ఉంటుంది ఖాతా నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి సర్వే నెంబరు, విస్తీర్ణము, అంటే ఒక్కొక్క సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉందో మొత్తం టోటల్ రాయాలి. పంట రకము, నాటిన తేదీ, జలాధారణము. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి సంబంధించిన అధికారులు పొలంలో తనిఖీలు మా పొలంలో పైన తెలిపిన ఏడల అధికారులు నా మీద తీసుకునే చర్యలకు నేను అంగీకరిస్తున్నాను. అంటే ఇంకా పొలంలో మీరు ఈ అప్లికేషన్లో తెలిపినటువంటి పంట వివరాలు మీరు వేయకపోతే కనుక ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఏ పంట అయితే వేసి ఉంటారో ఆ పంటని ఇక్కడ నమోదు చేయాలి. అది కాదని ఇంకొక పంట నమోదు చేసినారంటే మీ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. కింద రైతు సంతకం చేయాలి. ఓకేనా. వీటికి పంట నమోదు అనేది పూర్తయినట్టు. మీరు పంట నమోదు పూర్తయిన తర్వాత మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ను ఒక సర్టిఫికేట్ ఇప్పించుకోవాలి. మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి అప్లై చేసుకుంటాము, మాకు సర్టిఫికేట్ ఇవ్వండి అంటే కనుక వాళ్ళే ఇస్తారు. మీరు డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. సౌండ్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి. క్రాప్ సౌండ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు మీ సేవలో కానివ్వండి లేకుంటే సిఎస్సి సెంటర్లో కానివ్వండి దీని ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే కనుక ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని విధాలుగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నేను వీడియోలో కొంత క్లారిటీ చెప్తాను. ఇక్కడికి పంట నమోదు పూర్తయినట్టు. దీని తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. స్క్రీన్ పైన ఇస్తారు, అన్ని వాళ్ళే ఫిల్అప్ చేసి మెసేజ్కి ఇస్తారు. ఓకేనా. తర్వాత వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి అప్లై చేసుకోవాలంటే 3 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి బ్యాంకుల నందు లోన్ తీసుకున్నటువంటి రైతులు డైరెక్ట్గా లోన్ రెన్యువల్ చేసుకునే టైంలో కానివ్వండి లేకుంటే లోన్ తీసుకునే టైంలో కానివ్వండి ఈ బీమాకు ప్రీమియం చెల్లించి బీమా అనేది పొందొచ్చు. అంటే కనుక క్రాప్ లోన్ అంటే పొలం పాస్బుక్ తాకట్టు పెట్టి డబ్బులు అయితే తీసుకుంటారు కాబట్టి అప్పుడే వీళ్ళు రెన్యువల్ చేసుకోవచ్చు. లేదంటే కనుక రెన్యువల్ చేసుకునేటప్పుడైనా కట్టవచ్చు, లేకుంటే తీసుకునేటప్పుడైనా కానివ్వండి ఈ బీమా అనేది కట్టుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి కామన్ సర్వీసెస్ సెంటర్ ద్వారా సిఎస్సి సెంటర్ ద్వారా అయితే రైతు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని తర్వాత వచ్చేసి రైతు స్వయంగా NCIP నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ ద్వారా కూడా రైతు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ 3 విధాలుగా అయితే కనుక అప్లై చేసుకోవచ్చు. అయితే కనుక ఈ 3 విధాలుగా అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ 1B లేక R పొలం పాస్బుక్. అంటే కనుక 1B అయితే సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే పొలం పాస్బుక్లో ఉన్నటువంటి భూమి అనేది ఆన్లైన్లో ఎక్కిందే లేదు తెలుసుకోవాలంటే 1B మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి 1B తీసుకోండి. ఒకవేళ 1B ఇంపార్టెంట్ అంటే 1B కానీ ఆర్ పాస్బుక్ కానీ. దాని తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, మొబైల్ నెంబర్కు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి.
దాని తర్వాత వచ్చేసి విఏఏ, విహెచ్ఏ, విఎస్ఏ వారిచే జారీ చేయబడిన క్రాప్ సమ్ సర్టిఫికేట్. ఇలాగ చెప్పిన కదా, ఆ సర్టిఫికేట్ అనేది వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. అంటే కనుక వీళ్ళ విఏఏ అంటే కనుక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విహెచ్ఏ అంటే కనుక విలేజ్ ఆర్టికల్ అసిస్టెంట్, విఎస్సి అంటే కనుక విలేజ్ సిరీ అగ్రికల్చర్. అంటే కనుక ఈ మల్బరీ పట్టు పురుగులు ఇవి తయారు చేస్తారు కదా, వీళ్ళ కిందికి వస్తుంది అనమాట. విహెచ్ఏ అంటే కనుక విలేజ్ ఆర్టికల్ అసిస్టెంట్ వచ్చేసి పండ్లు పూల తోటలు ఇవి వస్తాయి కదా, వీటి కిందకి వస్తుంది అనమాట. విఏఏ అంటే కనుక ఇప్పుడు మనం రైతులు వేసే పంటలన్నీ విఏ కిందకి వస్తాయి. ఓకేనా, మీరు ఏ పంట అయితే వేసి ఉంటారో ఆ పంటకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది వీళ్ళ దగ్గర తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడికి క్లియర్. దాని తర్వాత వచ్చేసి కౌలుదారుడు అయితే కనుక ఖచ్చితంగా CCRC కార్డు ఉండాలి. ఒకవేళ కొద్దిమంది కౌలుకు చేసుకుంటుంటారు కాబట్టి కౌలు కార్డు అయితే కంపల్సరీ కలిగి ఉండాలి. దాని తర్వాత వచ్చేసి మీరు ఈ సర్టిఫికేట్ ద్వారా మీరైతే కనుక మీ సేవ సెంటర్లో కానివ్వండి, లేకుంటే కామన్ సర్వీసింగ్ సెంటర్లో కానివ్వండి అప్లై చేసుకోవచ్చు. ఏది ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ద్వారా అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా అప్లై చేసుకోవచ్చు, ఏ డాక్యుమెంట్స్ కావాలి వచ్చేసి అంతకన్నా ముందు పంట నమోదు అనేది ఏ విధంగా చేయించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క పంటకు ఎంత అమౌంట్ కట్టాలి, ఎంత అమౌంట్ కడితే మనకు ఎంత ఇన్సూరెన్స్ అనేది వస్తుంది, ఇది ఇప్పుడు వరకు లాస్ట్ డేట్ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయదు. ఇప్పుడు వరకు మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, పంట నమోదు ఎలా చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఏ పంటకు ఎంత అమౌంట్ కట్టాలి అంటే కనుక మనకు ఈ ప్రీమియం అనేది కట్టాలి. ఒక్కొక్క రకాల పంటకు ఒక్కొక్క విధంగా అయితే కట్టడం జరుగుతుంది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క విధంగా అయితే ఉంది. ఓకేనా, నేను ప్రజెంట్గా వచ్చేసి మన నంద్యాల జిల్లా అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ శనగకి వచ్చేసి 84 రూపాయలు కట్టాలి. శనగలకు ఒక ఎకరాకి వచ్చేసి, అది హెక్టార్కి వచ్చేసి 210 రూపాయలు. ఒకవేళ మనం కట్టినామంటే కనుక మన పంట ఏదైనా డ్యామేజ్ అయింది అనుకో, ఫర్ సపోజ్ డ్యామేజ్ అయింది అనుకో, ఎకరాకి వచ్చేసి 28,000, హెక్టార్కి వచ్చేసి 70,000. రైతు కట్టవలసిన షేరింగ్ అమౌంట్ వచ్చేసి 30,000. కావాలంటే స్క్రీన్ పై నుంచి ఒకసారి చూడండి. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు December 15 లాస్ట్ డేటు. దాని తర్వాత వచ్చేసి వరి ఎకరాకు 126 రూపాయలు, హెక్టార్కి వచ్చేసి 315 రూపాయలు. ఒకవేళ డ్యామేజ్ అయిందనుకో 42,000 ఎకరాకు వస్తుంది, హెక్టార్కి వచ్చేసి 105,000. దాని తర్వాత వచ్చేసి December 31 వరకు లాస్ట్ డేటు. అంతకుముందుకు December 15 లాస్ట్ డేట్ ఉండేది, December 31 లాస్ట్ డేట్ వచ్చినాడు వరికి. తర్వాత వచ్చేసి జొన్న పంటకు వచ్చేసి ఎకరాకు 60 రూపాయలు, హెక్టార్కి వచ్చేసి 149 రూపాయలు. ఒకవేళ డ్యామేజ్ అయిందనుకో 19,800, హెక్టార్కి వచ్చేసి 49,500. ఫార్మర్ షేరింగ్ వచ్చేసి 30%. లాస్ట్ డేట్ వచ్చేసి December 15. ఓకేనా, మినిమం ఎకరాకు 48 రూపాయలు, హెక్టార్కి వచ్చేసి 119 రూపాయలు. ఒకవేళ డ్యామేజ్ అయిందనుకో ఎకరాకు 19,000 రూపాయలు, హెక్టార్కి వచ్చేసి 47,500. రైతు షేరింగ్ వాటా వచ్చేసి 25%. లాస్ట్ డేట్ వచ్చేసి December 15. ఓకేనా, వేరుశనగ ఎకరాకు వచ్చేసి 64 రూపాయలు, హెక్టార్కి వచ్చేసి 160 రూపాయలు. డ్యామేజ్ అయింది అనుకో 32,000, హెక్టార్కి వచ్చేసి 80,000. రైతు షేరింగ్ వచ్చేసి 20% ఉంది అనమాట, 20% ఉంది. December 15 లాస్ట్ డేటు. ఉల్లిపాయ ఎకరాకు 90 రూపాయలు, హెక్టార్కి వచ్చేసి 225 రూపాయలు. ఒకవేళ డ్యామేజ్ అయిందనుకో మనకి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ ఎకరాకి వచ్చేసి 45,000 రూపాయలు, హెక్టార్కి వచ్చేసి 1,12,500. ఫార్మర్ షేరింగ్ వచ్చేసి 20%, అంటే కట్టవలసిన అమౌంట్ అనమాట ఇది. లాస్ట్ డేట్ వచ్చేసి December 15. అంటే మీరు ఈ విధంగా అయితే కనుక అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఓకేనా, మీకు డీటెయిల్స్ అయితే పూర్తిగా చెప్పడం జరుగుతూ ఉంది. మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి పంట నమోదు అనేది చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి పంట నమోదు పూర్తయిన తర్వాత మీకు ఏ అప్లికేషన్ తీసుకోవాలి, ఆ అప్లికేషన్ అనేది వాళ్ళే ఫిల్అప్ చేసి ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఏ పంటకు ఎంత అమౌంట్ కట్టాలి ఏం కథ అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది, ఎన్ని రకాలుగా అప్లై చేసుకోవాలని చెప్పి పూర్తిగా చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటేనే కదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.